వేసవి కాలంలో చల్లగా ఐస్ క్రీమ్ తినాలనుకుంటున్నారా? పిల్లలు, పెద్దవాళ్ళు ఐస్ క్రీమ్ అంటే టెంప్ట్ అవుతున్నారా? అయితే కొనే ముందు 10 సార్లు ఆలోచించండి. ఒక్కసారి ఈ విజువల్స్ చూడండి. మీరు ఐస్ క్రీమ్ కొనాలంటే నిజంగానే భయపడతారు. నగరంలోనే కాదు, ప్రస్తుతం విలేజుల్లో ఏదైతే రూరల్ ప్రాంతాల్లో కూడా ఈ నకిలీ ఐస్ క్రీమ్ల దందా అన్నది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. కేవలం నిన్న రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు ఏదైతే రామచంద్రపురం మండలంలోని కొరంగర్ అలానే ఆర్మంగల్ ఈ 2 ప్రాంతాల్లో 2 నకిలీ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీల మీద దాడి చేశారు. ఈ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో చూస్తున్న విజువల్స్ చూసినట్టయితే నిజంగానే ఐస్ క్రీమ్ కొనాలంటే వెన్నులో వణుకొస్తుంది. ఎందుకంటే ఐస్ క్రీమ్ ప్యాకేజ్లో చూస్తే పాచి పట్టిన ఆ ఎక్విప్మెంట్లో ఆ నీళ్లతోటి, మురికి నీళ్లతోటి ఈ ఐస్ క్రీమ్ ప్రాసెస్ చేస్తున్న విజువల్స్ ఏదైతే ఉన్నాయో క్లియర్గా చూస్తున్నారు. అలానే ఈ ఐస్ క్రీమ్ తయారు చేసే విధానంలో ఏదైతే రంగులు వాడుతున్నారో, అలానే దాంట్లో ఉన్న షుగర్ ఏదైతే యాడ్ చేస్తున్నారో ఏది హెల్త్కి సంబంధించిన ప్రామాణికాలకు ఎటువంటి సంబంధం లేకుండా ఉన్నవే. దీనికి ఇవి కనుక తింటే కనుక పిల్లలు, పెద్దవాళ్ళు నిజంగానే అనారోగ్యం పాలైతే ఖచ్చితంగా అవుతారు. ఏదైతే పిల్లలు తెలియక ఏదైతే బ్రాండెడ్ అన్న పేరుతోటి వాళ్ళు ఆవేశపడి ఆ ఐస్ క్రీమ్ కనుక కొన్ని తర్వాత తింటే నిజంగా హాస్పిటల్ పాలవ్వాల్సిందే. అది ఎటువంటి అనారోగ్యమో కూడా అంత చిక్కని పరిస్థితుల్లో తర్వాత మారుతూ ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్ ప్యాకేజ్ చూసిన తర్వాత నిజంగా పోలీసులే వండర్ అవుతున్నారు. ఎందుకంటే ఆ ప్యాకింగ్ చూస్తే క్వాలిటీ ఏదైతే ఉందో బ్రాండెడ్ ఐస్ క్రీమ్స్కి ఏ మాత్రం కూడా స్టాండర్డ్ తగ్గకుండా ఈ అవుట్ ప్యాకేజ్ని వాళ్ళు క్రియేట్ చేశారు. కానీ లోపల మాత్రం అత్యంత అపాయకరమైన కాంబినేషన్స్ ఏదైతే ఆ ఫుడ్ కాంబినేషన్స్ వాడి ఆ ఐస్ క్రీమ్స్ని తయారు చేస్తున్నారు. ఒకసారి విజువల్ చూస్తూ ఉంటే ఏదైతే ఐస్ క్రీమ్ తయారు చేసే కోన్స్ చూడండి, నిజంగానే చాలా మురికి పట్టి పాచి పట్టిన ఆ కోన్స్ మీద ఈ ఐస్ క్రీమ్స్ని ఏదైతే చేస్తున్నారో తినేటప్పుడు ఆ టేస్ట్ తెలియదు. ఎందుకంటే మనకు అది ఫ్రోజన్ ఉండడంతో మనం తింటూ ఉంటాం త్వరగా. కానీ దాని ఒరిజినల్ టేస్ట్ ఏదైతే ఉందో నిజంగానే దేవరించే పరిస్థితుల్లోకి వెళ్తుంది. ఈ ఐస్ క్రీమ్లు అన్నీ కూడా వీళ్ళు అమ్మడానికి మార్కెట్లో సొంతంగా బళ్ళు కూడా ఏదైతే బ్రాండెడ్ ఐస్ క్రీమ్స్ ఎలా అమ్ముతారో అలానే ఈ ఫేక్ ఐస్ క్రీమ్స్కి బళ్ళతో సహా ఈ నిందితులు ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే వీళ్ళు కేవలం సపరేట్గా వీళ్ళ బ్రాండ్ పేరుతోటే కాకుండా ఈ బ్రాండెడ్ ఏదైతే ఐస్ క్రీమ్ దాంట్లో కూడా ఈ ఏజెంట్లకి ఎక్కువ మార్జిన్ ఇచ్చి వీటిని అమ్మించడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా పోలీసులు తెలియజేశారు. దీని ద్వారా ఏదైతే వేసవి కాలం వచ్చిందంటే ఈ నగరం నలుమూలలో కూడా ఇలాంటి క్రైమ్ రేట్స్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా ఈ నకిలీ ఐస్ క్రీమ్ల దందా అయితే పెరుగుతూనే ఉంది. దీని గతంలో కూడా గత వారం రోజుల్లో ఇది నాలుగో రైడ్ అని చెప్పచ్చు. ఎస్ఓటి రైడ్స్ చేస్తూనే ఉన్నారు, వీళ్ళని అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ పిల్లలు మాత్రం ఎవరైతే పిల్లలు తెలియక ఐస్ క్రీమ్ కొనేటప్పుడు పెద్దవాళ్ళు మాత్రం ఖచ్చితంగా మానిటర్ చేయండి. మీరు తీసుకునే ఐస్ క్రీమ్ ఏదైతే ప్రామాణికాలకు తగ్గట్టుగా ఉందో దానికి గుర్తింపు ఏదైతే ఉందో అంటే ఫుడ్ అసోసియేషన్ ఏదైతే ఐఎఫ్ఎస్ఐ ఇస్తుందో అవన్నీ స్టాంప్స్ చూసుకొని పరిపూర్ణంగా దాని మీద నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో క్వాలిటీ పరంగా మీరు అది తెలుసుకున్నాకే మీ పిల్లలకి ఇవ్వడం మంచిది. వాళ్ళ ప్రాణాలతో ఈ నకిలీ ఐస్ క్రీమ్లు తింటే నిజంగా ఆడుకున్నట్లే అవుతుంది. కాబట్టి పెద్దవాళ్ళు కూడా తగు జాగ్రత్తలు వహించి ఐస్ క్రీమ్ కొనేటప్పుడు చూడండి. కెమెరామెన్ విజయ్తో ప్రత్యూష, RTV, హైదరాబాద్.